హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. నా ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా ఛానల్లోకి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్. ఈరోజు వీడియోలో బీరకాయ కర్రీని రొటీన్గా చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. అంతేకాదు చాలా సింపుల్ అనమాట. టేస్ట్ అయితే ఒక లెక్కల్లో ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాము. ఈ బీరకాయ కర్రీ కోసం నేను ఇక్కడ బీరకాయ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీ కోసం బీరకాయకి లైట్గా తొక్కతో ఉంటే బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పోపుల్ని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలిచి కచ్చాపచ్చగా దంచుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా వెల్లుల్లిపాయని ఇలా దంచి యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్లూసెంట్గా మారినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ బీరకాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి. మధ్యలో గరిటెతో కదుపుతూ ఉండాలి. ఇంచుమించుగా ఈ బీరకాయ ముక్కలు 70% కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఎప్పుడూ రొటీన్గా ఒకేలా కాకుండా ఒకసారి నేను చూపించిన పద్ధతిలో ఈ బీరకాయ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది అనమాట. బీరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకి కూడా ఈ కర్రీ ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు అనమాట. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని ఈ చిక్కటి పాలను బీరకాయ కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఇలా చిక్కటి పాలు యాడ్ చేయడం మూలంగా టేస్ట్ ఒక లెక్కల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మీతో ఒక మాట చెప్పాలి. పాలు యాడ్ చేసిన తర్వాత విరిగినట్లు అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం కలాకాండ్ చేసుకోవాలనుకున్నా లేదంటే పన్నీర్ చేసుకోవాలనుకున్నా ఏది చేసుకోవాలనుకున్నా కూడా పాలను విరగొడతాము. విరగొడితేనే అంత మంచి టేస్టీ స్వీట్స్ మనకు వస్తాయి. అలాగే ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ బీరకాయ కర్రీ చూస్తుంటేనే నోరూరుతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఈ బీరకాయ పాలకూర మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.